నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, బీసీ రిజర్వేషన్ పేరు మీద మేము చేస్తున్నటువంటి డ్రామా ప్రజలకు అర్థమైపోయింది, మీ హైకమాండ్ కూడా అర్థమైపోయింది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే. ఇప్పటికీ 50వ మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంది? మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది? ఈరోజు కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో 1 గంట వరకు చేయాల్సినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ వస్తాడనో మీ నాయకుడు వస్తాడనో 5 గంటల వరకు వేచి చూసినా ఎవ్వరు రాక కనీసం సంఘీభావం కూడా తెలపకపోవడం వెనుక కారణం ఏంది? ఈరోజు నీ నాయకత్వంలో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా తేట తెల్లమైంది, బట్టబయలైనాయి. ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా?